రోజు లైఫ్ లో విజయం సాధించిన ఒక అతని కథ మీకు చెప్తాను. ఇతని పేరు దీపిందర్ గోయల్, జొమాటో సీఈఓ. భారతదేశంలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ సేవలలో ఒక్కటైన జొమాటో యొక్క సీఈఓ కావడానికి దీపిందర్ గోయల్ యొక్క ప్రయాణం, ఆవిష్కరణ మరియు వ్యూహాత్మక వృద్ధి యొక్క కథ. భారతదేశంలోని పంజాబ్ లో జనవరి 26, 1983 జన్మించిన గోయల్ ప్రారంభ జీవితం నిరాడంబరమైన పెంపకంతో గుర్తించబడింది. అతని వినయం అతన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీకి తీసుకెళ్ళింది. అక్కడ అతను గణితం మరియు కంప్యూటింగ్లో డిగ్రీని పొందాడు. జొమాటో ఉనికిలోకి రాకముందు గోయల్ భైన్ అనే కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేశాడు. అతను ఒక సాధారణ అసౌకర్యాన్ని గమనించాడండి. ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వివిధ రెస్టారెంట్ల నుండి మెనూ కార్డులు సేకరిస్తున్నారు. ఈ పరిశీలన ఆన్లైన్ రెస్టారెంట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కోసం ఆలోచన రేకెత్తించింది అతనికి. ఇది తర్వాత జొమాటోగా పరిణామం చెందుతుంది. 2008లో ఆ జొమాటో స్థాపించబడింది. మొదట్లో ఫుడీబేగా కంపెనీ 2010లో జొమాటోగా రీబ్రాండ్ చేయబడింది. గోయల్ నాయకత్వంలో జొమాటో కేవలం రెస్టారెంట్ అగ్రిగేషన్ మరియు ఫుడ్ డెలివరీకి మించి తన సేవలను విస్తరించింది. కంపెనీ ఇప్పుడు హైపర్ ప్యూర్ రెస్టారెంట్లు మరియు క్యాటరర్లకు తాజా పదార్థాలను సరఫరా చేసే B2B ప్లాట్ఫామ్ కూడా నడుపుతుందండి. జొమాటో వృద్ధి పదం ఆకట్టుకుంది. వ్యూహాత్మక కొనుగోళ్లు మరియు ప్రపంచ విస్తరణ ద్వారా గుర్తించబడింది. 2022లో బ్లింకిట్ యొక్క అన్ని స్టాక్ డీల్లో అంచనా వేయబడిన $560 మిలియన్ల అత్యంత ముఖ్యమైన సముపార్జనలో ఒకటి. ఈ చర్య ఇతర తక్షణ డెలివరీ సేవలతో పోటీ పడుతూ త్వరిత వాణిజ్య రంగంలోకి జొమాటో ప్రవేశాన్ని సూచిస్తుంది. మెక్సికన్ మోడల్ టర్న్ ఆంట్రప్రెన్యూర్ అయిన గ్రీసియా మునోజ్ని ఇటీవల వివాహం చేసుకోవడంతో గోయల్ వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశమైంది. అతని విజయగాథ కేవలం $1 బిలియన్ కంపెనీ నిర్మించడమే కాకుండా భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ పరిశ్రమపై జొమాటో చూపిన ప్రభావం గురించి కూడా చెప్పుకోవచ్చు. అక్టోబర్ 2024 నాటికి దీపేందర్ గోయల్ నికర విలువ $1.7 బిలియన్గా అంచనా వేయబడింది. ఇది అతని దృష్టి యొక్క విజయాన్ని మరియు జొమాటో తన కస్టమర్లు మరియు పెట్టుబడిదారులకు ఒకే విధంగా తీసుకొచ్చే విలువను ప్రతిబింబిస్తుంది. అతని కథ చాలా మంది పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా ఉంది. సరైన ఆలోచన మరియు అమలుతో పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చడం మరియు శాశ్వత విలువను సృష్టించడం సాధ్యమవుతుందని నిరూపిస్తుందండి అతని కథ. ఇదండి దీపిందర్ గోయల్ యొక్క కథ. నేను చెప్పిన కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.